హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 94. నిజానికి పల్లవి కావాలని తన దృష్టిని మరల్చి ఆ విషయాన్ని మనసులోంచి తీసివేయడానికి ప్రయత్నించింది. అయినా కావ్య బర్త్డే వేడుక జరిగిన మరుసటి రోజు వార్తా మాధ్యమాలు మొత్తం రాహుల్ కావ్యాల వార్తలతోనే నిండిపోయింది. ఆ విందుకు వచ్చిన చాలా మంది అతిథులు రాహుల్ మరియు కావ్య గాఢమైన ప్రేమలో ఉన్నారని, వారి పెళ్లి గురించిన గుసగుసలు నిజమేనని వారికి దగ్గర వర్గాలు ధృవీకరించాయని ఇక విలేకరులు చెప్పారు. ఈ సమాచారం సామాజిక మాధ్యమాలలో బహిరంగంగా వ్యాపించింది అంటే దానికి రాహుల్ మౌనం అంగీకారం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అతని పలుకుబడితో అలాంటి రూమర్స్ ను అంచవేయడం క్షణాల్లో పని. ఫలితంగా పల్లవి ఎంతగా మర్చిపోవాలి అని ప్రయత్నించినా ఆ విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక కాదు అనడానికి వీలు లేకుండా పోయింది. పల్లవి గుండెల్లో ఏదో తెలియని బాధ కలిగినా దాన్ని నేర్పుగా దాచిపెట్టింది. చూపులు దించుకుని ఆమె తన గడ్డిపోచని కొరుకుతూ, ధ్రువ, క్షమించు, కానీ విషయం గురించి మాట్లాడే స్థితిలో నేను ఇప్పుడు లేను అని అంది. ధ్రువ దయగా నవ్వి, పర్వాలేదు పల్లవి, నాకు నీ సంతోషమే ముఖ్యమని అన్నాడు. అయితే పల్లవి ఎంతో నిశ్చయంగా, ధ్రువ, మనం ఇకపై కాస్త దూరంగా ఉండటమే మంచిదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అంది పల్లవి. ఊహించిన మాటకు ధ్రువ ఉలిక్కిపడి చేతిలోని కాఫీ కప్పును దాదాపు జార విడుచుకున్నంత పని చేశాడు. తనని తాను మళ్ళీ సర్దుకుని మెల్లగా అడిగాడు, అతను నిన్ను మళ్ళీ బెదిరించాడా? పల్లవి కేవలం తల అడ్డంగా ఊపింది. లేదు, కేవలం నాకు సహాయం చేయటం వలన నీకు ఎప్పుడు నష్టం జరుగుతుంది. ఆ అపరాధ భావనను నేను భరించలేను. మనం కలవటం మానేయాలి. పల్లవి వాదన సూటిగా ఉంది. తనకు దయ చూపిన వారికి నొప్పి కలిగించడం ఆమెకి మాత్రం ఇష్టం లేదు. ఆమె ముఖంలోని నిశ్చయాన్ని చూసి ధ్రువ ఆమె ఉద్దేశాన్ని స్పష్టంగానే గ్రహించాడు. అయినా ఆమె అతన్ని ఎంత దూరం పెడితే అతను ఆమెకు అంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. అతను చలించకుండా, అతను ఏం చేసినా నేను భయపడను అని అన్నాడు. అయినా సరే పల్లవి పట్టు వదలలేదు. అది నాకు తెలుసు ధ్రువ, కానీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్నింక బాధ పెట్టడం నా వల్ల కాదు. పల్లవిలోని దృఢ నిశ్చయాన్ని గమనించి ధ్రువ ముఖం కాస్త చిన్నబోయింది. అతను పల్లవిను ఇక ఇబ్బంది పెట్టడం మానేసి ఆమె కళ్ళల్లోకి ఇక సూటిగా చూస్తూ, అదే నీకు నిజంగా కావాలనుకుంటే నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను పల్లవి అని అన్నాడు ధ్రువ. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ ధ్రువ. నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. పల్లవి మనస్ఫూర్తిగా సమాధానం ఇచ్చింది ధ్రువకు. చివరిసారిగా కనీసం నీకొక స్వీట్ వంటకమైనా ఇప్పించొచ్చా అని ధ్రువ అడిగాడు పల్లవిని. అతని నిజాయితీకి కదిలిపోయిన పల్లవి సరేనని తలూపింది. ఈ హాస్పిటల్లో ఒక బెఫే కౌంటర్ ఉంది కాబట్టి ధ్రువ పల్లవిను అక్కడే కూర్చోమని చెప్పి ఒక స్వీట్ వంటకం తీసుకురావడానికి వెళ్ళాడు పల్లవి కోసం. ఇక ధ్రువ వెనుతిరిగిన వెంటనే ధ్రువ చూపుల్లోని దయమాయమై ఒక రకమైన విలిప్తత చోటు చేసుకుంది. అతను మౌనంగా స్వీట్ వంటకాల కౌంటర్ వైపుకు వెళ్లి చెప్పాడు. తన చేతికి ఒక స్వీట్ వంటకం వచ్చాక అతను వేరే దారిలో తిరిగి వచ్చాడు. అతను రాహుల్ని ఎదుర్కొన్నప్పుడు ఏమాత్రం చెల్లించలేదు. అతను వ్యంగ్యంతో కూడిన గొంతుతో రాహుల్ని పలకరించాడు. ఆ రాహుల్ గారు, మీరు కూడా కాఫీ కోసం వచ్చారా? రాహుల్ భార్య తన కోసం భోజనాల గదిలో ఎదురు చూస్తుందన్న సంగతి ఇద్దరికీ తెలుసు కాబట్టి ఆ మాటల్లోనే వ్యంగ్యం ఇద్దరికీ స్పష్టంగా అర్థమైంది. రాహుల్ నిటారుగా నిలబడ్డాడు. ప్రత్యేకంగా కుట్టించిన ప్యాంట్లో అతని కాళ్ళు మరింత సన్నగా కనిపిస్తున్నాయి. అతను, నా భార్యకు దూరంగా ఉండమని నిన్ను హెచ్చరించాను, మర్చిపోయావా అని బదులిచ్చాడు. ధ్రువ నవ్వి, హో, మీ హెచ్చరిక? అవును, నాకు బాగా గుర్తుందే అని అన్నాడు ధ్రువ. రాహుల్ అతన్ని ఎర్రటి చూపులతో చూశాడు. ధ్రువ, పల్లవి ఇద్దరు ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారనే ఊహి అతనికి తీవ్రమైన కోపాన్ని తెప్పించింది. కానీ పల్లవి కోసం దాన్ని అంచుకోవాల్సి వచ్చింది రాహుల్కు. రాహుల్ గడ్డకట్టిన గొంతుతో, మరి గుర్తున్నప్పుడు మీరింకా ఇక్కడే ఎందుకున్నావు అని అన్నాడు. రాహుల్ గారు, నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ధ్రువ కావాలనే మాట మధ్యలో ఆపాడు. అతని ఉద్దేశం ముఖంలో స్పష్టంగా కనిపించింది. పల్లవి చాలా మంచి అమ్మాయి, తను నాకెంతో ఇష్టం. ఆ మాటకు రాహుల్ కళ్ళు చిన్నవయ్యాయి. అతని నాలుక పళ్ళ వెనక ఒక్కసారిగా కోపంతో నొక్కుంది.
తను నీకెంతో ఇష్టమా? ఎంత ధైర్యం నీకు? ధ్రువ చలించకుండా సూటిగా విషయానికి వచ్చాడు. విచారకరమైన నిజం ఏంటంటే పల్లవి ప్రేమను నువ్వు శాశ్వతంగా కోల్పోయావు. నువ్వు ఆమె మనసు కూడా గెలుచుకోలేవు. రాహుల్కి తల తిరిగినట్టు నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించాడు. అంటే పల్లవి తమ పెళ్లి విషయాలను ధృవతో పంచుకుందా? ధృవను చితక బాధాలన్నంత కోపంతో అతన్ని పిడికిలు బిగుసుకుంది. కానీ సరిగ్గా సమయానికి తను ఆపుకున్నాడు. ధృవ తనను రెచ్చగొడుతున్నాడని అతనికి బాగా తెలుసు. రాహుల్ తల పైకెత్తి హేళనగా నవ్వాడు. నువ్వేమనుకున్నా ఆమె ఎప్పటికీ కూడా నా భార్యే, నా పల్లవి. రాహుల్ ముఖంలోని మెరిసిన కోపాన్ని గమనించి ధృవ పుండు మీద కారం చల్లాలని నిర్ణయించుకున్నాడు. రాహుల్ గారు, దీన్ని ఒక నిజమైన పోటీగా మార్చితే ఎంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక రాహుల్ పిడికిలి గాలిని చీల్చుకుంటూ వచ్చి ధృవ ముఖాన్ని బలంగా తాకింది. ధృవ ముక్కు నుండి రక్తం కారడం మొదలైంది. ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని అతను తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. రాహుల్ ఇప్పుడు కోపంతో ఊగిపోతున్నాడు. చాలా అంటే చాలా. కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. అతను తర్వాతి దెబ్బకు కాలు పైకెత్తాడు. పల్లవి అకస్మాత్తుగా ప్రత్యక్షమై వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా నిలబడింది. రాహుల్, నీకేమైంది? ఆమె ధృవ పక్షాన నిలబడ్డం గమనించి రాహుల్ కళ్ళు చిన్నవయ్యాయి. గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లయింది. అతను హేళనగా నవ్వాడు. ఓ, నేను తప్పుడు సమయంలో వచ్చానన్నమాట కదూ? ఏం పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పల్లవి వెంటనే బదిలిచ్చింది. ఆమె గుండెల్లో ఒక చేదు అనుభవం. ఆమె మరొక మగాడి పక్షాన మాట్లాడడం చూసి రాహుల్ ముఖం కోపంతో వంకర తిరిగిపోయింది. అతని మాటలు సూటిపోటిగా మారాయి. నువ్వు నన్ను మోసం చేయడానికి ధైర్యం చేసినప్పుడు నేను దాని గురించి మాట్లాడకూడదా? పల్లవి ముఖం పాలిపోయింది కోపంతో. గుండెల మీద బరువు పెట్టినట్లు అనిపించింది. ఊపిరి ఆడకుండా చేసింది. అలసట, నిర్లిప్తత, నిరాశ కలగలిపిన భావనలు ఆమె తలలో గిర్రున తిరిగాయి. ఆమెను మరింత నిరాశలోకి నెట్టాయి. రాహుల్తో తన బంధంపై ఆమె ఎప్పుడూ ఆశ వదులుకుంది కదా. ఇంతకంటే నిరుత్సాహపరిచేది ఏముంటుంది? స్పష్టంగా ఏమీ లేదు. ఆమె తన దృష్టిని ధ్రువ వైపుకు మళ్లించింది. ధ్రువ, నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్తాను రా అని అంది. వాడితో వెళ్ళడానికి నీకెంత ధైర్యం? ఆగు. రాహుల్ కోపంతో ఉడికిపోయాడు. అతను పల్లవిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ధ్రువ అడ్డుకున్నాడు. ముఖానికి రక్తం అంటూ ఉండగా ధ్రువ రాహుల్ ఎదుర్కొన్నాడు. రాహుల్ గారు, ఇప్పుడు ఒక అమ్మాయి మీద చేయి చేసుకుంటావా? కళ్ళజోడు కింద పడిపోవడంతో ధ్రువ సాధారణంగా ఉండే ప్రశాంతత మాయమై అతని చూపులలో తీవ్రత చోటు చేసుకుంది. కానీ శక్తివంతమైన చెయ్యి రాహుల్కు పల్లవికి మధ్య అడ్డుగోడలా నిలిచింది. అతను నిస్సందేహంగా రాహుల్ని రెచ్చగొడుతున్నాడు. ఇక మౌనంగా రాహుల్ పిడికిలి గాలిలో లేచి నేరుగా ధ్రువాన్ని తాకి అతన్ని నేల మీద పడేసింది. కానీ ఒక్క దెబ్బతో రాహుల్ కోపం చల్లాలేదు. అతను బిగించిన పిడికిలపై నరాలు స్పష్టంగా ఉబ్బి కనిపించాయి. అతను మళ్ళీ ధ్రువాన్ని కొట్టడానికి ముందుకు దూకాడు. ఆపు రాహుల్! పల్లవి అరుస్తూ ధ్రువకు అడ్డంగా నిలబడ్డానికి ముందుకు దూకింది. ఆ పిడికిలి తనను తాకబోతుందని గ్రహించి పల్లవి కళ్ళు గట్టిగా మూసుకుంది. అయినా తను ఊహించిన దెబ్బ మాత్రం పడలేదు. ఆమె కళ్ళు తెరిచేసరికి రాహుల్ పిడికిలి ఆమె ముఖానికి కొన్ని అంగుళాల దూరంలో ఆగిపోయింది. అతని మనోబలంతో రాహుల్ ప్రవర్తన మంచులా చల్లగా మారింది. పల్లవి మీద చెయ్యి ఎత్తడానికి అతనికి మనసు ఎలా వస్తుంది? అతని చూపులు పల్లవి ముఖం మీదే నిలిచిపోయాయి. అతను నిరాశతో, బాధతో అరిచాడు. వాడి పక్షం వహిస్తున్నావా? రాహుల్, మీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇలా జనాలను భయపెట్టడం ఆపండి. రాహుల్ హద్దు మీరాడని పల్లవి కనిపించింది. తన వల్ల ధ్రువకు మళ్ళీ ఎలాంటి హాని జరగకూడదని అతన్ని తన నుండి దూరంగా ఉండమని ఆమె ఇదివరకే ఖచ్చితంగా చెప్పింది. అయినా తన వల్లే అతను మళ్ళీ అనవసరంగా బాధపడ్డాడు. రాహుల్ ధ్రువాన్ని ఇంకా బాధ పెడుతుంటే తను ఎలా చూస్తూ ఊరుకోగలదు? అస్సలు ఊరుకోలేదు. రాహుల్ చూపులు మంచులా చల్లగా మారాయి. అతను ఎగతాళిగా నవ్వుతూ, నేను వేధిస్తున్నానా? లేక వాడే బలహీనుడా? ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేని మనిషిని పల్లవి ఎందుకు వెనకేసుకుని వస్తుందో అతనికి ఏమో అర్థం కావట్లేదు. ఆమెకు కళ్ళు కనపడడం లేదా? రండి ధ్రువ. కిందకు వంగి పల్లవి ధ్రువాను పైకి లేపింది.
రాహుల్తో వాదించాలనే కోరిక ఆమెకి ఏమాత్రం లేదు. అతని మొండితనం ఆమెకు బాగా తెలుసు. కాబట్టి పల్లవి వాదించడం వృధా అనుకుంది రాహుల్తో. రాహుల్ ఆమెను బలంగా పట్టుకున్నాడు. పల్లవి, నీ ధైర్యం నీకే కనపడడం లేదా? నేను ఇక్కడే నిలబడి ఉండగా నువ్వు ఇంకో వ్యక్తితో వెళ్ళిపోతున్నావా? రాహుల్ ముఖంలో భావాన్ని వర్ణించడం అసాధ్యం. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఒకరినొకరు రక్షించుకోవడం చూశాక ఆమెను గొలుసులతో బంధించి తన పక్కనే ఉంచుకోవాలి అని తప్ప అతనికి మరీ కోరిక లేదు. ఆమెను మరింత దగ్గరకు లాక్కొని అతని గొంతుల్లో అసహ్యం ధ్వనించింది. ఏంటి, నీ పక్కన ఒక వ్యక్తి లేకుండా బ్రతకలేవా? అతని ఎగతాళి మాటలు పల్లవికి సూదుల్లో గుచ్చుకున్నాయి. ఆమె మాట్లాడడానికి ప్రయత్నించింది, కానీ గొంతులో మాట రాలేదు. ఆమెను తీవ్రంగా గాయపరిచే అద్భుతమైన శక్తి అతనికి ఉంది. కోపంతో రగిలిపోతూ పల్లవి విడిపించుకోవడానికి ప్రయత్నించింది రాహుల్ నుండి. కానీ అతని పట్టు చాలా బలంగా ఉంది. ఆమె కళ్ళు ఎర్రపడ్డాయి. రాహుల్ వైపుకు కోపంగా చూసింది. నన్ను వదలండి. ఆ క్షణంలో అసూయ రాహుల్ విచక్షణను మబ్బు కమ్మేసింది. దాంతో తన మాటల ప్రభావం ఎంతగా ఉందో అతను అంచనా వేయలేకపోయాడు. నేను వదిలేయాలా? ఇంకో వ్యక్తి వెంట పడడానికా? ప్రసక్తే లేదు. తన శక్తినంతా కూడా తీసుకుని పల్లవి తన ఖాళీ చేత్తో రాహుల్ చెంప మీద కొట్టింది గట్టిగా. ఆ చెల్లుమని చెంప దెబ్బతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పల్లవి బుగ్గల మీద నుండి కన్నీళ్లు జారాయి. నాలాంటి పనికిమాలిన నీచమైన దానితో మీకేంటి పని? రాహుల్ గారు, నాకు విడాకులు ఇచ్చి ఎందుకు వదిలేరు? రాహుల్ గుండెల్లో పదినేను నొప్పి కలిగింది. అది అతని కోపాన్ని మరింత రగిల్చింది. అయినా కన్నీళ్లతో తడిసిన పల్లవి ముఖాన్ని చూసి అతని మనసులో ఒక క్షణం పశ్చాత్తాపం మెరిసింది. తన మాటలు మరీ కఠినంగా ఉన్నాయా? అతను ఆమె కన్నీళ్లను తుడవడానికి చేయి చాచి ఏదో వివరించబోతూ ఉండగా ధృవ కల్పించుకున్నాడు. రాహుల్ గారు, పల్లవి వెళ్ళాలి అనుకుంటే ఆమెను ఆపకండి. ధృవ మాటలతో రాహుల్లో క్షణకాలం మెరిసిన పశ్చాత్తాపం ఆవిరైపోయింది. అతన్ని నిరుత్సాహపరిచింది. తను ఎగతాళిగా నవ్వుతూ రాహుల్ బదులిచ్చాడు. ఆమెతో సంబంధం కోసం చాలా ఆరాటపడుతున్నట్టున్నావుగా. పల్లవి అతని మాటలు విన్నా మౌనంగానే ఉండిపోయింది. ఒక్కసారి గాయపడితే ఏంటి, 100 సార్లు గాయపడితే ఏంటి? ధృవ చిన్నగా నవ్వుతూ మెల్లగా జవాబిచ్చాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు రాహుల్ గారు. పల్లవి నేను కేవలం ఫ్రెండ్స్. మీరు ఆమె ఇష్టాలను శాసించకూడదు. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆమెకి ఇవ్వండి. సరే పల్లవి, ఆలోచించుకో. రాహుల్ చివరికి ఆమెను వదిలేస్తూ ఇలా అన్నాడు. అతని గర్వమైన ప్రవర్తనలో ఏమాత్రం తగ్గే సూచనలు లేవు. అతనికి తన పౌరుషం ముఖ్యం. పల్లవి అతని వైపుకు చూసింది. ఆమె కన్నీళ్లు ఇప్పుడు ఆవిరైపోయాయి. ఆమె వెన్ను తిరిగి ఏమాత్రం ఆలోచించకుండా నడవడం మొదలుపెట్టింది. రాహుల్ ముఖం గంభీరంగా మారింది. తను మోసపోయాననే భావన కలిగింది. అతనికి గుండె నొప్పిగా అనిపించింది. దాన్ని ఏ విధంగానూ అదుపు చేయలేకపోయాడు. కోపం ఎగతాళిగా మారగా అతను పిడికిళ్ళు బిగించాడు. సరే వెళ్ళు, కానీ ఇది గుర్తుపెట్టుకో, నువ్వు నా దగ్గరికి తిరిగి రావు. పల్లవి స్థిరంగా ఉండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూనే ఉంది. ఆమె కొన్ని అడుగులు వేసింది లేదో ఒక చేత బలమైన చేతులు ఆమెను పట్టుకున్నాయి. రాహుల్, దయచేసి నన్ను వదలండి. ఇప్పుడే కదా వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు ఈ ఏం చేస్తున్నారు? ఇంతలోనే పల్లవి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని రాహుల్ ఆమె గది వైపుకి నడిచాడు. మనం పెళ్లి చేసుకున్నంత కాలం నువ్వెక్కడికి వెళ్ళలేవు, అర్థమైందా? అతను ప్రకటించాడు. అతని గొంతు మంచులా చల్లగా అధికారంగా ఎదురు చెప్పే సాహసం లేకుండా ఉంది. కోపంతో పల్లవి అతని భుజం మీద గట్టిగా గిల్లింది. కానీ రాహుల్ చెలించలేదు. ముఖం చెట్లిస్తూ అతను హెచ్చరించాడు. నువ్వు పశ్చాత్తాపపడేలా చేయడానికి నా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. త్వరలోనే పల్లవికు అతని ఉద్దేశం అర్థమైంది. అతను గది తలుపు గడియ పెట్టాడు. ఒక స్పష్టమైన శబ్దం వినిపించింది. పల్లవి అతని వైపుకు అనుమానంగా చూస్తూ అడిగింది, తలుపు ఎందుకు ఇలా లాక్ చేస్తున్నారు అని. నేను లొంగిపోయేలా చేసే పని చెయ్యాలి. ఇక రాహుల్ ఆమెను అక్కడే పడేసి తన టైను కూడా వదిలేసేసి ఆమె చేతులను తన వైపుగా పోనిచ్చాడు. పల్లవి స్పందించే లోపే రాహుల్ వేగంగా ఒక్కసారిగా తన దగ్గరికి వెళ్ళాడు. మరి ఏం జరుగుతుందో ఏంటో మరి. ఈ బంధం ఉంటుందా లేదా అనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.